ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మెడలో తాళి కట్టింది రాజీ అని నాకు ముందే తెలుసు నాన్న. ఆగో, బయటికి వెళ్ళు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అలా అనకండి నాన్న. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పేది నేను వినాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు, కనీసం నీ గురించి ఆలోచించాలని కూడా లేదు. నమ్మక ద్రోహం చేసిన మీలాంటి వాళ్ళని క్షమించకూడదు. ప్లీజ్ నాన్న. నువ్వు బయటికి వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నాన్న, నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఎందుకు చేశామో ఒక్కసారి వినండి. అప్పుడు కూడా మేం చేసింది తప్పు అనిపిస్తే మీరే శిక్ష విధిస్తే ఆ శిక్ష అనుభవిస్తాను. శిక్ష విధించే ముందు ఒక్కసారి నా మాట వినండి నాన్న, ప్లీజ్. చెప్పాను కదా, నా నమ్మకాన్ని ఎప్పుడైతే మీరు ఒమ్ము చేశారో అప్పుడే నా దృష్టిలో మీరు చచ్చిపోయారు. నేను నీ భవిష్యత్తు గురించి పిచ్చివాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మీరు నిజంగా నన్ను పిచ్చివాణ్ణి చేశారు. ఇంతకు మించి నన్నేమైనా చేయాలనుకుంటే మీరు చెయ్యండి. నన్ను ఇంతగా మోసం చేయడం కంటే, నా పరువుని బజార్లో పెట్టడం కంటే ఇంత విషం ఇచ్చి చంపేస్తే హ్యాపీగా చచ్చిపోయేవాణ్ణి. ప్లీజ్ నాన్న, చాలు. మాట్లాడుతూ ఆ రాజుగాడు అమ్మాయి గారే నా బాధ్యత, అమ్మాయి గారి బంగారు భవిష్యత్తే నా ఆశయం అని కాకమ్మ కబుర్లు చెప్పి నీ భవిష్యత్తుతో ఆడుకోవడమే కాకుండా నన్ను కూడా వీధుల్లోకి లాగేశాడు. నన్ను భవిష్యత్తులో ఫీల్ అయ్యాడు కాబట్టి నా మెడలో తాళి కట్టాడు నాన్న. రూపా, వాడి గురించి ఇంకొక మాట మాట్లాడా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నిజం నాన్న, రాజు తాళి కట్టినప్పుడు ఆ విషయం నాకు నిజంగా తెలీదు నాన్న. గౌతమ్తో పెళ్ళి ఆగిపోయింది. గౌతమ్తో పెళ్ళి ఆగిపోవడం వల్ల అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యాం కదా నాన్న. ఆ హ్యాపీనెస్ ఇవ్వడానికే రాజు నా మెడలో తాళి కట్టాడని ఆ తర్వాతే తెలిసింది నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.